మహాభారతంలో కీలక ఘట్టాల్లో ఒకటి ద్రౌపది వస్త్రాపహరణం. పాండవులు మాయాజూదంలో ఓటమి పాలవగా ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చి అవమానించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో కన్నయ్య ఆమె మాన ప్రాణాలను రక్షిస్తాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ ఘట్టం చివరిలో ధృతరాష్ట్రుడు ద్రౌపదికి రెండు వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి వరం, ధర్మరాజుకు విముక్తి ఇవ్వాలని కోరుతుంది. రాజ్యాన్ని కోల్పోయిన ధర్మరాజును బందీగా ఉంచగా ఆయన్ను విడిపించాలని కోరుతుంది. మిగతా పాండవ సోదరులను కూడా విడిపించాలని కోరుతుంది. ధృతరాష్ట్రుడిని ద్రౌపది ఈ వరాలు కోరడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. నైతికమైన ధర్మాన్ని కాపాడాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా కుటుంబ సమగ్రత కోసం ఈ వరాలు కోరింది ద్రౌపది. వ్యక్తిగతమైన కోరికలు కోరుకోవాలని ధృతరాష్ట్రుడు అడిగినా అందుకు ద్రౌపది నిరాకరించటం విశేషం.